పేరు అనసూయ సార్. అనసూయ. ఇప్పుడు నిన్న గొడవ జరిగిందట, ఎందుకు జరిగింది, ఎవరు చేసిరు, అసలు ఈ గొడవ కారణం ఏంది? పొద్దుగల 8 గంటలకు లేచిండు బిడ్డ. లేవనే నా కొడుకు లేచి కూర్చున్నాడు. కూర్చుంటే ఇగో ఈ పిల్లగాడు మనం తిరుగుతాడుగా బిడ్డ, మరి ఆయనకి బయటికి వెళ్ళనీయకుండా కౌసుకున్నారు రాత్రి అంతా పొద్దంతా. అరే మన ఎంట తిరిగేటోనికి ఇట్లా అవుతుందని ఓ పిల్లగాడు పోయాడు. మళ్ళీ ఇచ్చొచ్చు మందలు ఇచ్చొచ్చు అన్నాను, మందలు ఇచ్చి వస్తాను పోయాను. ఈ పిల్లగాడు ఎడుకోపోతున్నాడు. ఈయన మందలు ఇచ్చి ఎంట మలుతున్నాడట. తప్పే వెనక మలుతున్నప్పుడు ఏందిరా అన్నాడట ఒక ఆయన, పెద్ద ఆయన. అంటే ఏంది, మన సాయిబాబా గుడి కాడ బిడ్డలకు కట్టించినావు, మళ్ళీ నాకు ఆడ జాగిడవమంటున్నావు సొంత అని అన్నట్టు. లంజోడక ఎవడెవరాను అని ఇక ఇంతనే బిడ్డ ఎగవాడి కొట్టు. నేను బయట ఇంట్లోనే ఉన్నాను. నేను సాయకు నీళ్ళు పెట్టుకుంటే అందుకు ఇట్లనే ఎగవాడి కొడుతూనే ఉన్నాడు. గా పిల్లగాడు ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు. మనం మంది ఎవ్వరు లేరు. వాళ్ళే ఇట్లా నెత్తి మీద ఈడ 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 అంత గుద్దిండ్రు. అంత గుద్ది ఆ పిల్లగాడు ఈడ తీసిండు. ఈడే చూడు బిడ్డ, నాకు దమ్మసలు బిడ్డ, నాకు మాట్లాడే చేత కాదు కొడుకు, నీ కాలు మొక్కుతా. ఇక్కడ ఎందుకు గొడవలు జరుగుతున్నాయి ప్రతిసారి ఇట్లా? ఇదే చర్చికి మాది అది జాగా, మా చర్చి అని బోనాల పండుగ కొట్టుడే, గణేశుల పండుగ కొట్టుడే, ప్రతి పండుగ కొట్టుడు. పోలీస్ స్టేషన్ ఓడు కొట్టుడు, పోలీస్ స్టేషన్ ఓడికి ఇదే ఉన్నది బిడ్డ. నాకు దమ్మసలు కొడుకు, నాకు మాట్లాడే చేత కానీ దండ చేస్తా. ఏం జరిగిందమ్మా నిన్న? ఈ చర్చి జాగాలకు మీరు ఎందుకు పోతా ఉన్నారు? అది వాళ్ళ జాగనట్టుగా ఎందుకు? సార్ జాగా మాదే. మేము ఫస్ట్ గుడిచెలు వేసుకున్నప్పుడే ఈ గుడి కూర్చునబెట్టినప్పుడే అమ్మవారి కానీ ఇడ్సబెట్టినాం. వాళ్ళు ఇంత వచ్చి అంతా జరిగిండ్రు. మళ్ళీ ఇది కూడా కబ్జా చేసి యేసుప్రభుని పెడతామని జగడం చేస్తున్నారు. మేము పండుగలు చేసుకోవద్దు, వాళ్ళు అన్ని పండుగలు చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. మాకు వాళ్ళు వారం పోయి పూజలు చేసుకుంటారు చర్చిలో. మేము సంవత్సరానికి ఒకసారి చేస్తే మాతో వచ్చి కొడవలు చేసి కొట్లాడలు చేసి పిల్లలు కొడతారు, తల్లులు కొడతారు, అందరిని కొడతారు. వాళ్ళ ధైర్యం అంత ఉంది. మా మంది ఏమో ఉరికిరారు, కొట్టరు. వాళ్ళందరూ ఉరికొస్తారు. ఆడపిల్లలు జల్లలు అందరు ఉరికొచ్చి ఒక్కరిని కానీ ఇద్దరిని కానీ ఎంతమంది ఉండని అంతమందిని ఉతుకుతారు వాళ్ళందరూ వచ్చి. అట్లుంది వాళ్ళ దర్జం నడుస్తుంది ఈడ. మరి మమ్మల్ని ఏం గురగానిస్తలేరు. చర్చిది కాదు సార్, మాదే. గుడి కోసం అనే పెట్టినాము. అయితే అప్పుడు ఆ రోజు ఇట్లా పెట్టి గుడి అట్లా జాగ కుల్ల ఉందని అది ఇడ్సబెట్టి ఇట్లా పెట్టిరు గోడ. ఆ గోడ పెట్టడం మర్చిపోయిర్రు. ఇక ఇంత ఇళ్ళకి జరుక్కం సురువు చేస్తుర్రు. వాళ్ళు కట్టుకుంటుర్రు. ఆ ఇండ్లు 2-3 ఇండ్లు లేకనే ఉన్నాయి. ఇండ్లు కట్టిర్రు, ఈ ఇండ్లు లేకనే ఉన్నాయి, అన్ని లేకనే ఉన్నాయి. ఏమో ఆడపిల్లలు బస్తీ ఆడపిల్లలు కదా కట్టుకొని అని మేమేం గొడవ చేయలేదు, అడగలేదు, ఏం చేయలేదు. వాళ్ళ డాడీని వాళ్ళే వచ్చి ఇప్పుడు గొడవ చేసి కొట్లాడిండ్రు. అంతే ఉంది సార్. వాళ్ళు మమ్మల్ని ఎగలనియరు. పండుగలు చేసుకోవద్దు, మేము చర్చికి పోవాలంట. మేము కూడా అందరం చర్చికి పోయి చర్చికి రాండ్రి అని పిలుస్తారు. మేమెందుకు పోతాం సార్, మేమెందుకు పోతాం నాన్న చర్చికి పోయేటోళ్ళం అయితే ఎన్నడో పోదు. మేము 35 ఏళ్ళు అయిపోయింది ఇక్కడ వచ్చి. అప్పటి నుంచి ఇక్కడ ఓరాడుతుంటే వాళ్ళది మాది అని గొడవలు చేస్తారు. వాళ్ళందరూ ఒక్కరు అంటారు, ఈడ ఉంది పిల్లలు పిలుచుకోపోతారు, పిల్లలకు బిస్కెట్లు ఇస్తారు, అన్ని ఇస్తారు. మేమెందుకు పోతాం? తెలిసినాక పోతామా? తెలియకుంటేనన్నా ఏమనుకోవచ్చు. పిల్లలు తోలుకపోతారు చర్చిలో, అవి ఓటి ఇస్తారు పిల్లలకు. మేము పోము. వాళ్ళకి అందుకే సంవత్సరానికి ఒకసారి పండుగ చేసుకుంటే వీళ్ళు చేసుకోవద్దు పండుగలు. బోనాలు వెళ్ళొద్దు, ఏ వెళ్ళొద్దు, చర్చిలే ఉండాలా అని 3 ఉన్నాయి చర్చిలు. పెద్ద చర్చి ఉండే అక్కడ తీసి ఇండ్ల కట్టిర్రు. ఇప్పుడు ఇండ్ల కట్టినాక కూడా ఇంకో చర్చి ఆడ కట్టిర్రు, ఇంకో చర్చి కట్టిర్రు, మళ్ళీ ఈడ చర్చి కడతారంట. అందుకోసమే గొడవలు అయి పిల్లలతోటి కొట్లాటలు చేసి పిల్లల మెత్తగా ఎవరు కలిస్తే వాళ్ళని కొడుతురు. అంతే. వీళ్ళేమో ఎప్పటిలాగా పోతుర్రు. వాళ్ళు ఎప్పుడో పదురుకుంటుర్రు, ఎవరినైనా ఒక్కరిని చూసి కొడుతుర్రు. అట్లా అయింది. ఏం చేస్తాం? వాళ్ళు తప్పు అనిపిస్తలేదు వాళ్ళకు. వీళ్ళని కొట్టాలి, ఎలగొట్టాలి, మాదే బస్తీ కావాలని చూస్తారు కిడ్సెన్స్ వాళ్ళు అందరూ. వాళ్ళకైతే బాగా కొట్టాలి, ఎవరు స్థలం దంచాలని ఉంది. అక్కడ ఒక్కడుంటే ఒక్కడు ఎలా టైంకి ఎవరు లేరు. మంగళవారం రోజు ఒక్కరిని చూసి మొత్తం బాగా మెత్తగా చేసిర్రు. ఆ టైంకి ఎవరు ఉంటారు సారు? ఎవరు ఉండరు. అప్పుడు ఒక్కడున్నాడు. పొద్దుగాల గీడికి వచ్చినంతటనే గిన్నెతో మాట్లాడినంతటనే గట్రా చేసిర్రు. ఆడోళ్ళే వచ్చి కొట్టిర్రు. ఆడోళ్ళు మళ్ళీ ఉల్టా చెప్తున్నారు, ఇది పట్టిర్రు అది పట్టిర్రు అని చెప్తున్నారు. మాట్లాడిండ్రు రాత్రి పోలీసు వాళ్ళు. మాట్లాడి నాగరాజు అంటే ఏం మాట్లాడిండ్రు, తప్పేం లేదని ఆ వీడియో తీసినందుకు వీడియో చూసి మటసాంగ్ ఊక్కున్నారు. వీడియో తీయకపోతే మరి ఏం చేస్తారు? అప్పుడు నాగరాజును చంపుతారా? మరి ఆ వీడియో తీసినందుకు మంచిగా అయింది. అది చేయకపోతే మరి ఎట్లా చేస్తారు చెప్పు? ఆడోళ్ళే పడ్డరు అసలు, మొగోళ్ళు కాక. మా పిల్లలు ఆ టైంకి లేరు ఎవ్వరు.
మరి ఎట్లా చేయాలి? మేము బతకాలనా వద్దా? ఈ గొడవలన్నిటి కారణం ఏంటి? ఇంకా ఈ చెరిసి కట్టాలని గలకు నేడు గుడి ముందా? ఇంకా అంతే. ఇక ఏదొక్కటి గదే గెలిగించుకుంటాం. మాకు ఏడాదికి ఒకసారి పండుగ మంచిగా చేసుకుంటున్నాం. వాళ్ళకి వారుస్తలేరు. ఇక వారం వారం వచ్చి మేము చేసుకుంటలేము. వారం వారం వాళ్ళు మాకు కలవరు. వాళ్ళు ఆదివారం చేసుకుంటారు, మేము పోం ఆదివారం. సంవత్సరానికన్నా ఒకసారి చేసుకోవద్దా? మంచిగా చేసుకుంటుంటే వాళ్ళకు గంత ఉంది కుళ్ళు. గణేష్ పండుగ గణేష్ పండుగ కూడా అట్లే సపరేట్ చేయనియరు అసలు. ఎవరంతా కాదు సంతోషంగా డాన్సులు చేస్తే కూడా, పోలీసు వాళ్ళు వస్తే కూడా పోలీసు వాళ్ళు కావాలి కాస్తారు. అసలు కాసినా కూడా ఎవరంతా కాళ్ళు భయపడి తీసుకుపోతున్నారు గణేశుని. అంత ఉండదు వాళ్ళకు. పోతరాజు వేసే కూడా పోతరాజు నేలేదు అసలు. ఏనియకపోతే అక్కడ గడ్డ నింటి అక్కడ దాకానే బంద్ చేసుకున్నాం. ఇండ్ల మీదకి వచ్చిర్రు, కొట్టనీకి వచ్చిర్రు. పోతరాజుని ఎందుకు వేసి నన్ను గెలగించుకో గడ్డ మీదకి వెళ్ళి వస్తారు. అసలు అక్కడ నుండి రావద్దు. ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వస్తారు. ఎప్పుడు వచ్చేది గెలికేది చూసలేరు.